పాన్ ఇండియా రేంజ్లో 'పుష్ప' తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో తెరకెక్కిన సినిమా ఏదైనా ఉంది అంటే అది 'గేమ్ చేంజర్'. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అందులోనూ డైరెక్టర్ శంకర్ అవటంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక 'RRR' సక్సెస్ తర్వాత 'ఆచార్య'తో మరో హిట్టు సాధించి రాజమౌళి ఎఫెక్ట్ నుంచి చరణ్ బయటపడతాడని అభిమానులు ఆశించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అవటంతో 'గేమ్ చేంజర్'పై హోప్స్ పెట్టుకున్నాడు చరణ్. మరోపక్క 'ఇండియన్ 2' డిజాస్టర్ తర్వాత శంకర్ హోప్స్ కూడా 'గేమ్ చేంజర్' పైనే ఉన్నాయి. ఆల్రెడీ 'దేవర' సినిమాతో తారక్ రాజమౌళి ఎఫెక్ట్ నుంచి బయటపడ్డాడు. ఇక 'గేమ్ చేంజర్' సినిమాతో ఈ ఎఫెక్ట్ నుంచి చరణ్ బయటపడతాడో లేదో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. అయితే ఇక సినిమా షూటింగ్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. అక్కడక్కడా కొంచెం నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ మొదటి రోజు 186 కోట్ల భారీ కలెక్షన్స్ను రాబట్టింది 'గేమ్ చేంజర్'. ఈ దెబ్బకు రామ్ చరణ్ రేంజ్ ఏంటో నార్త్ వరకు మరోసారి క్లియర్గా అర్థమైంది. పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇలాగే దూసుకెళ్తే చాలా రికార్డులకు ప్రాబ్లమనే చెప్పాలి. అయితే మొదటి రోజు 186 కోట్లు కలెక్ట్ చేసిన 'గేమ్ చేంజర్' అదే ఊపులో రెండవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ కురిపించే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ ఒక్క రోజున 130 కోట్ల భారీ కలెక్షన్స్తో 300 కోట్ల మార్కును 'గేమ్ చేంజర్' దాటే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ అవ్వటం, అందులోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవటంతో ఆ ఎఫెక్ట్ 'గేమ్ చేంజర్'పై పడే అవకాశం ఉంది.